కాలాన్ని జయించాలంటే ఏం చెయ్యాలి? కాలం అలాగే ఉంటుంది, మనం ఏం చేయలేం కదా. ఆ సంవత్సరం అంతే, ఆ ఆదాయ వ్యయాలు అంతే, ఆ రాజపూజ్య అవమానాలు అంతే, వాటినేమో మనం పంచాంగం మారిస్తే మారిపోదు కదా. కానీ మనం చెయ్యాల్సింది ఒకటి ఉందండి, ఎప్పుడు ఓపిక. ఓపిక దాన్ని కూడా నీలకంఠ దీక్షితులు గారు చక్కగా చెబుతాడండి, సరిగ్గా లెక్కగా చెబుతాడు. ఎలా ఉండాలి అంటే, కాలాన్ని జయించాలంటే ఒక ఉపాయం ఉందయ్యా, ఖచ్చితంగా నువ్వంత కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెబుతున్నాడు ఆయన. తితిక్షైవ మఘౌషధం అంటాడు ఆయన. తం చేచ్చకీర్షసి వశే, తం చేచ్చకీర్షసి వశే, చికిత్సైవ తితిక్షైవ మఘౌషధం. కాలశ్చాలయతి ప్రాయగ పండితాన్ పామరానపి, కాలశ్చాలయతి ప్రాయగ పండితాన్ పామరానపి, తం చేచ్చకీర్షసి వశే తితిక్షైవ మఘౌషధం అంటాడు. కాలం అనేది పండితులకి పామరులకి, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి లేని వాళ్ళకి, అధికారంలో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి, అందరికీ ఒకటేనండి. 24 గంటల సమయమే, ఇంతకు మించి ఎవరికీ లేదు ఇక్కడ. కానీ మన జీవితాలు వేరువేరుగా ఎందుకున్నాయి? మన పక్కింటి వాళ్ళకి మనకి ఒకటే కాలం కదా. వాళ్ళు ఏదో అభివృద్ధి చెందారు, మనం చెందలేదు. అక్కడ నీ మనస్తత్వం ఒక్కటే తేడా మిత్రమా, ఆలోచించుకో. మనం తొందరపడిపోతూ ఉంటాం. ఇవాళ యువతరంలో ఈ తొందరపాటు కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుంది గమనించండి. ఇందాక చెప్పాను నేను, ఇమీడియట్ రిజల్ట్ అని, తక్షణ ఫలితం. ఎందుకు ఆశిస్తున్నారండి? వాళ్ళని అనాల్సిన పని లేదమ్మా. వాళ్ళని ఏ స్కూల్లో చేర్పించాం మనం? ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చేర్పించాం, రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాం. వాళ్ళు ఏం చేశారంటే, పొద్దున్న పరీక్ష పెట్టారు, మధ్యాహ్నం రిజల్ట్ ఇచ్చారా లేదా? చాలా డైలీ ఎగ్జామ్స్ అండి, డైలీ రోజు పరీక్షే. గర్భిణీ స్త్రీకి కూడా ఇన్ని పరీక్షలు ఉండవు. చంపేస్తున్నారు పిల్లల్ని పట్టుకుని. ఇక్కడ మేము చదువుకున్న రోజుల్లో 3 నెలలకు పరీక్ష, ఈలో పరీక్ష ఏం లేదు. చిన్న పరీక్ష చోటు పెట్టేవారు నెలకు. దాన్ని ఏమంటారు సార్? స్లిప్ టెస్ట్. మా మాస్టర్ ఏమన్నా స్లిప్ టెస్ట్ రా, స్లిప్ పెట్టి రాసేయచ్చు అని చెప్పేవారు. పెద్ద గొడవ ఉండేది కదా దానికి. దాని పేరే స్లిప్ టెస్ట్. నువ్వు స్లిప్ పెట్టే, ఇంత ఒత్తిడి లేదండి అసలు. వేసవకాలం అంతా గేదె మీద ఈత కొడుతూ ఆడుకునేవాళ్ళం శుభ్రంగా. కాలువల మీద చెరువులో తిరిగేవాళ్ళం, చెట్లు ఎక్కేవాళ్ళం. పడితే పడుతుంది, మోకాలు విరుగుతుంది, విరిగితే ఇంకోసారి ఎక్కం, దానికేముంది. ఇంట్లోనూ నిర్బంధాలు లేవు, ఆడుకోమనేవారు. స్కూల్ బడిలోనూ నిర్బంధాలు, ఖచ్చితంగా ఆటలు అందరూ ఆడవలసిందే, ఉపన్యాసాలు అందరూ ఇవ్వాల్సిందే. ప్రతి శనివారం నేను చదువుకున్న హై స్కూల్లో ఏదో ఒక అంశం మీద మాట్లాడమనేవారు. అలాగా 6 సంవత్సరాల్లో ఎన్ని శనివారాలు వచ్చాయో లెక్క పెట్టుకోండి. 300 వస్తాయి కనీసం. సెలవులు వచ్చిన శనివారాలు తీసేయండి. నేను 6వ తరగతి నుంచి 10వ తరగతిలోగా ఒక 50-60 ఉపన్యాసాలు ఇచ్చానమ్మా. అది ఇవాళ మీ ముందు నిలబెట్టింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అంటే 10 ఏళ్ల వయస్సు నుంచి 15 ఏళ్ల వయస్సు వరకు ఒక 50 ఉపన్యాసాలు ఇచ్చుంటాను నేను. బడిలో చదివేటప్పుడే, శనివారం నాడు మాకు బడి ఉండదు. పొద్దున్న 12ంటికి బడి అయిపోతుంది, భోజనం చేసి రండరా అంటారు. మధ్యాహ్నం 2ంటికి కూర్చోబెడతారు పెద్ద హాల్లో. ఆడపిల్లలను మగపిల్లలను అందరిని కూర్చోబెడతారు. మా హెడ్ మాస్టర్ సహా అందరూ కూర్చునేవారు. ఏదో ఒక అంశం ఇచ్చి మాట్లాడమనేవారు. కత్తి గొప్పదా, కాలం గొప్పదా, ఏదో ఒకటి. నీకు నచ్చిన సినిమా, నీకు చదివిన పుస్తకం ఏదో అడిగేవారు, చెప్పేవాళ్ళం. చప్పట్లు కొట్టేవారు పిల్లలు, మా తోటి పిల్లలు. మా సాటి పిల్లలు చప్పట్లు కొడుతుంటే మాట్లాడితే మాకెంత ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. అలా పెంచారమ్మా. ఇవాళ పాఠశాలల్లో అటువంటివి ఏమైనా ఉన్నాయా మీరు విచారణ చేయండి. ఎక్కడ ఉపన్యాసాలు లేవండి. ఎంతసేపు మాస్టర్ బోర్డు మీద ఏదో, ఇదివరకు బోర్డు మీద రాసేవారు, బోర్డు మీద కూడా లేదు. ఫోన్లో ఎక్కించుకో చదివేసుకో అన్నీ ఎక్కించుకో చదివేసుకో. వాడు నోరెప్పడానికి ఏం లేదు ఇక్కడ. అందుకే ఇప్పుడు పిల్లల్లో చాలామంది పిరికితనంతో ఉంటున్నారండి. జీవితంలో సమస్యలను ఎదుర్కోలేకపోతున్నారు. ఎందుకంటే జనం ముందు నిలబడి మాట్లాడలేదు, జనం ముందు నిలబడి ఏం చేయలేదు. 4 గోడల మధ్యలోనే ఎంతసేపు ఇక్కడ. ఆ సభా పిరికితనం పోవాలి అంటే ఉపన్యాసాలు, వ్యాసరచన ఉండా అని బళ్ళో అడిగి దాంట్లో చేర్పించాలి మనం. ఊరికి ఎంతసేపు చదువు, ర్యాంకు గురించి కాదు ఇక్కడ. ఇంకో మాట, ఈ నిత్యము పరీక్షలు పెట్టే స్కూల్స్ ఏమైనా ఉంటే దయచేసి బాయ్కాట్ చేయండి, మేము చేర్పించమని చెప్పండి. ఎందుకు నిత్యం పరీక్ష? ఇంకా పరీక్షల దగ్గరకు వస్తున్న కొద్దీ ఇంకా బాగా పెంచాడు. వాడి టెన్షన్ బుర్రపాడైపోతుంది. వాడికి 25కి 23 వచ్చాయి అనుకోండి, ఆ 23 వచ్చినందుకు మెచ్చుకోకుండా ఆ 2 మార్కులు తగ్గినందుకు రేవు ఇక్కడ. వాడు ఏమైపోవాలి? 25కి 23 అంటే ఎంత గొప్ప విషయం అండి. 4 20 80 4 3 12 92 మార్కులు వచ్చాయమ్మా 100కి. వాడికి 92 మార్కులు.
ఇవాళ మీ ముందు నిలబడి ఇన్ని ఉపన్యాసాలు ఇస్తున్న మనిషికి 325 అష్టావధానాలు, 10 శతావధానాలు ఏకధాటిగా 21 రోజుల్లో 1000 మంది పండితులను కూర్చోబెట్టి 1000 పద్యాలు చెప్పినటువంటి మనిషికి తెలుగులో 72 మించి రాలేదమ్మా. తెలుగులో 72 నాకు వచ్చిన మార్కులు, డిగ్రీలో ఎంఏలో కూడా. సంస్కృతంలో అయితే ఇంకొంచెం వేసేవారు, 80 వచ్చాయేమో. తెలుగులో 72 73. మరి బాగానే ఉన్నామే. పిల్లల్ని దయచేసి హింస పెట్టకండి ఈ మార్కుల కోసం అని చెప్పి. సంస్కారం పెరుగుతోంది, వాడికి 4 మంచి పద్యాలు వచ్చాయా, వాడి జీవితంలో దేన్నైనా తట్టుకోగలుగుతున్నాడా అనేది ఆలోచన చేయండి దయచేసి. అప్పుడే బాగుంటుంది ఖచ్చితంగా, లేకపోతే పిల్లలు దెబ్బతినేస్తారు. అందుకే తితిక్ష అంటున్నాడు ఇక్కడ నీలకంఠ దీక్షితుడు గారు. కాలం పండితులకి పామరులకి అందరికీ ఒకటేనండి. మన పక్కింట్లో ఉండే ఒక పెద్ద ఆవిడ, ఓ 70 ఏళ్ళు వయస్సు ఉండొచ్చు ఆవిడకి. మీరు గమనించండి, అమ్మమ్మల్ని నాయనమ్మల్ని అలా వదిలేయకండి అమ్మ, పలకరించండి వెళ్ళి. మీ సమస్య ఏమిటో ఆవిడకి చెప్పండి. మీరు చదువులో ఎదుర్కొన్నా, లేదు వివాహంలో ఎదుర్కొన్నా, ఉద్యోగంలో ఎదుర్కొన్నా ఆవిడకి చెప్పండి. మామగారికి కానీ తాతగారికి కానీ చెప్పండి. వాళ్ళు వెంటనే ఏమంటారో తెలుసా, ఎలాంటి బోళ్ళు చూసా నీ తలకే కూర్చో అని ఒక స్టోరీ చెప్తారు. 70 ఏళ్ళ ఆవిడ నీ సమస్యను చాలా తేలిగ్గా తీసుకుందమ్మా. కారణం ఏమిటో తెలుసు, ఇలాంటివి చాలా చూసింది ఆవిడ, ఎన్నో తట్టుకుంది. ఆవిడ భర్తతోనే పడింది బోల్డ్. అత్తమామలు సరే, బంధువులు సరే, బంధువులందరినీ ఇళ్లలో పెట్టుకుని పోషించేవాళ్ళు ఆ రోజుల్లో. భర్త తమ్ముళ్ళు ఇంట్లో ఉండేవారండి, మరుదులు, వాళ్ళ పిల్లలు. ఈ పెద్ద ఆవిడ తల్లిలాగే చూసేది అందరినీ. అంతంత యాతనలు పడి పిల్లల్ని పెంచారు వాళ్ళు. ఇవాళ వాళ్ళ పెళ్లి చూపుల్లోనే పెళ్లి కూతురు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వేర్ యువర్ మమ్మీ రెసైడ్స్, అది ముందు తేలాలి. మీ అమ్మ ఎక్కడ ఉంటుంది, అసలు ఇక్కడ ఉండకుండా స్వర్గానికి వెళ్ళిపోతే చాలా మంచిది. ఒకవేళ ఉంటే ఎక్కడుంటుందో ముందు తేలాలి. అత్తగారు, అమ్మ నేను నీతో ఉండను, నువ్వు కాలెట్టగానే నేను వెళ్ళిపోతానని రాసివ్వాలి ఇక్కడ. అప్పుడు కాపురానికి వస్తుంది. మీకు కాపురం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ఇక్కడ. మరి ఇదివరకు ఎవరు ఇలా లేరే. అత్తమామలైనా తల్లిదండ్రులైనా ఎవరినైనా భరించారే. ఇప్పుడు కాలం ఎక్కడుందండి, మన మనస్సులో ఉంది. ఖచ్చితంగా మన మనస్సులో ఉంది. అదే చెబుతున్నాను నీలకంఠ దీక్షితుడు. అందరికీ కాలం ఒకటేనయ్యా. ఒకరు దాన్ని సద్వినియోగం చేసుకున్నారు, నువ్వు చేసుకోలేదు. నీ బుద్ధి లోపంగానే వాళ్ళని అనుకోవడం ఎందుకు? ఒకే రకమైన ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఒకళ్ళకి వృద్ధి జరిగి ఉండొచ్చు, ఒకళ్ళు అలాగే ఉండిపోవచ్చు. లేదు ఇబ్బందులు కూడా. ఇప్పుడు దానికి వాళ్ళ మనస్తత్వం కారణం అండి, ఆ కంపెనీ కారణం కాదు. ఈ ఇద్దరు మనస్తత్వంలో తేడా. అంతేకాదు జాతకాలు కూడా కారణం కాదు. ఈ దెబ్బతిన్నవాడు ఏమంటాడంటే వెంటనే నాకు ప్రమోషన్లు అవి రావని నాకు జాతకం చెప్పిన ఆయన చెప్పాడు. లేదు ఆయన ఏం చెప్పలేదు, వీడు అబద్ధాలు ఆడుతున్నాడు ఇక్కడ. ప్రమోషన్ రావడం కోసమో ఉద్యోగం బాగుండడం కోసమో వీడు చేయవలసిన పని ఏదో చేయకుండా ఎగ్గొట్టేసి తోసేస్తున్నాడు. ఎవరి మీదకి? వాస్తు మీదకి తోసేస్తాడు. లేకపోతే ఇక్కడ ఇల్లు కట్టామండి, కట్టినప్పుడు పొరపాటుని ఆ ఇంటి ముందు మురుక్కాల ఉంది చూసుకోలేదు. ఇంటి ముందు మురుక్కాల ఉండకపోతే ఆకాశగంగా ఉంటుందా? ఆ మురుక్కాలు ఏమన్నా వచ్చి నేను ముంచేసిందా ఇక్కడ? నేను వద్దుంటేనే ఉన్నాను, చెప్పకుండా కట్టారు, ఎందుకు వద్దనాలే? మురుక్కాలు మన బతుకుని మార్చేస్తుందా? మన బతుకు మురుక్కాలవుగా మారిందంటే మన బుద్ధి కారణమమ్మా, ఇంటి ముందు ఉన్న మురుక్కాలవు కాదు. శ్రీరామచంద్రుడు అయోధ్యలో కూడా ఇంటి ముందు మురుక్కాలవులు ఉంటాయి, కాకపోతే ఆ కాలువలు ప్రవహించేవి, ఇవి ప్రవహించట్లేదు, అంతే తేడా. అయోధ్యలో కూడా డ్రైనేజీ కాలువలు ఉంటాయి ఖచ్చితంగా. తేడా ఏమిటంటే అప్పుడు ఖచ్చితంగా ప్రవహించేవి, ఇప్పుడు ప్రవహించకపోవడానికి కూడా సగం కారణం మనమే. వాటర్ బాటిల్ అందులో బారేస్తాం, ప్లాస్టిక్ ఏదైనా ఉంటే అందులో బారేస్తాం. ఎక్కడి నుంచి ప్రవహిస్తాయంటే అవి మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ చెత్త తీసినా సరే ఇంత సీసాలు వస్తున్నాయమ్మా, ఇవన్నీ అందులో బారేస్తున్నారు. మరి వాళ్ళని అనుకుంటే ఎలాగా? ఎవరు మట్టుకోవాలి? ఎవరు కారణమో తెలియక కర్మ కర్మ కర్మ. అంతిమంగా మా పోటీగా అడగగానే మేము మీకంటే అజ్ఞానం కాబట్టి మేమంటే కలికాలం. వ్యాసుడు ఎప్పుడో చెప్పాడు, వ్యాసుడు ఏం చెప్పలేదు ఇక్కడ. నేను గ్లాసులు వేసి కూర్చోమన్న రేటు వ్యాసుడు. శుభ్రంగా పగలు రాత్రి తాగమనేవాడు చెప్పాడండి. భాగవతంలో చెప్పలేదే, భారతంలో చెప్పలేదే. హాయిగా పుచ్చేసుకుంటారు ఇక్కడ. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎంతమంది పట్టుబడుతున్నారో అందరికీ తెలుసు. నమ శివాయ. అమ్మాయిలే ఎక్కువ ఉన్నారట, శుభవార్త. ఎంత మారిపోయిందో ప్రపంచం. ఆడమగ సమానం కాదని ఇంకా కొంచెం రవ ఎక్కువ. పైగా ఆపే నన్ను పట్టుకుంటా, మా నాన్న ఎవరో తెలిసే. ఇప్పుడు నాన్న గుర్తొచ్చాడు ఈవిడికి. ప్రేమించేవాడిని ప్రేమించేసి వాడితో పారిపోయేటప్పుడు తండ్రి గుర్తు రాలా. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడగానే తండ్రి గుర్తొచ్చాడు. మా నాన్న ఎవరో తెలుసా? పోలీసులు ఎంత యాతన పడుతున్నారండి అమ్మాయిలతో అబ్బాయిలతో కూడా. వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఎలా చేస్తారు ఎవరైనా? అసలు మీరు చేయండి ఆ డ్యూటీ వెళ్ళి.
ఈ మొత్తం ప్రపంచం సమస్యామయం కావడానికి మిత్రమా, ఉగాది నాడు శుభవేళ మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. మీ సమస్యలకి మీరు కారణం, నా సమస్యలకి నేను కారణం. ఎవరిని నిందించే అవకాశం లేదండి. మనం పరిష్కరించుకోవాల్సిందే వాటిని. మీకున్న సమస్యకి మీరే కారణం, నాకున్న సమస్యకి నేనే కారణం. మన కారణాన్ని మనం పరిష్కరించుకుని అవతల వాడిని అనాలి. ఖచ్చితంగా మన బతుకు మనమే పాడు చేసుకుని అవతల వాడిని అంటే వాడేం చేస్తాడండి? అది చెబుతున్నాడు ఇక్కడ ఖచ్చితంగా. తితిక్ష. ఇప్పుడు కాలం పండితులకి పామరులకి అందరికీ ఒకటే. ఇక్కడ వింటున్న వాళ్ళందరూ మీ ప్రణాళిక వేసుకోండి. దయచేసి ముఖ్యంగా పిల్లల కోసం చెబుతున్నా, యువతరం కోసం ప్రణాళిక వేసుకోండి. పొద్దున్న 5 గంటలకు లేచింది మొదలు రాత్రి 10 వరకు ఏ అరగంట ఏం చెయ్యాలని లెక్క వేసుకోండి. ఆ ప్రకారం చేసే ప్రయత్నం చేయండి. వీలైనంత చేయండి, వీలైనంత చేయండి. 1-2 మానేచ్చు పని చేయండి. అసలు చెయ్యడం అనేది ఉంటే ఎప్పుడు ప్రణాళికాబద్ధమైన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? పుష్పక విమానం లాంటిది. పుష్పక విమానం గురించి రామాయణంలో ఏం చెబుతారు? ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళకి చోటు ఉంటుందట. ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళకి ఎలా ఉంటుందండి? పుష్పక విమానం అంటే ఏమిటో తెలుసా? మన మనస్సు. మన మనస్సులో మీరు గమనించండి, ఎన్ని వేల ఆలోచనలు వచ్చినా ఇంకో ఆలోచనకి చోటు ఉంటుంది అందులో. అంచేత మన మనస్సే పుష్పక విమానం. వెళ్ళమన్న చోటుకి వెడుతుంది మన మనస్సే. ఎంతమంది ఎక్కినా చోటు అంటే ఎన్ని ఆలోచనలు ఉన్నా మీ మనస్సులో ఇంకా 10 ఆలోచనలు రావట్లా, మళ్ళీ పాత ఆలోచనలు పైకి రావట్లా. అంచేత మన మనస్సునే రామాయణంలో పుష్పక విమానం రూపంలో వర్ణించారు. అంతకంటే దాన్ని గ్రహిస్తే సరిపోతుంది. వాల్మీకి రామాయణంలో సరిగ్గా త్రిజట కలగన్నప్పుడు ఈ పుష్పక విమానం ప్రసక్తి వస్తుంది. అక్కడ ఆరుఖ్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం ఉత్తరాం దిశమాలోక్య జగా పురుషర్షపక అన్నదానికి రహస్యమైన అర్థాన్ని, వాల్మీకి చెప్పిన అర్థాన్ని గమనించగలిగితే ఆ పుష్పక విమానం మన మనస్సే. అందులో చెప్పింది గాయత్రి మంత్రం గురించి, అందులోనూ చివరి పాదాన్ని గురించి. అది వివరించడానికి నాకు ఇది సందర్భం కాదు. మరి ఎప్పుడైనా గాయత్రి తత్వం మీద మాట్లాడుకుంటే దాని విషయం చెబుతాం. అది గాయత్రి మంత్రం, అది మన మనస్సుకు సంబంధించిన విషయం. అది అలాగే మన మనస్సే పుష్పక విమానం. పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళకి చోటు ఉన్నట్టే నువ్వు టైం టేబుల్ పెట్టుకుని అరగంటకిది గంటకిది అని పనిచేసావనుకో, కొత్త పని వస్తే చోటు ఉంటుంది ఖచ్చితంగా. ఎన్ని కొత్త పనులు వచ్చినా సరే. ఎందుకుంటుంది? ఏదైనా కొత్త పని అనుకోకుండా వచ్చింది, 1 గంట సేపు చెయ్యాలి. ఇప్పుడు చేస్తున్న వాటిలో కాస్త అతి ముఖ్యం కాని పని ఒకటి ఉంటుంది, అది తీసేయి, దాని చోటు దీన్ని పెట్టేయి, సరిపోయింది. అక్కడ టెన్షన్ ఎందుకు ఉందండి? అది ఎలాగే ఉండగా అది చేయాలంటే గొడవ. మరి ఈ కాలాన్ని ప్రణాళికాబద్ధంగా మనం చేసుకునే విభజన ఉందే, అది ఖచ్చితంగా మనకి మేలు చేస్తుంది. అంతేకాదు, ఈవేళ సమాజంలో అనేక రకాల అవకతవకలు ఉన్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. బయటికి వెళ్ళిన మనిషి తిన్నగా తిరిగి వస్తాడని లేదు. అందులో హైదరాబాదులో మరీ కష్టంగా ఉంటుంది పరిస్థితి. కళ్ళు నకళ్ళు నిప్పులకు కల్మషధూముఖ మెట్టి నిళ్ళు, కళ్ళు నకళ్ళు నిప్పులకు. సాగర ఘోష కావ్యంలో హైదరాబాద్ గురించి ఓ పద్యం రాశాను. ఎలా ఉంటుంది? హైదరాబాద్ రాకముందే రాశా, 20 ఏళ్ల క్రితం. వచ్చాక బాగా అర్థమైంది, రాసిందంతా నిజమేరా అని. కళ్ళు నకళ్ళు నిప్పులకు కల్మషధూమపు మెట్టి నిళ్ళు, వాకిళ్లకు దోమగూళ్ళు పడకిళ్లకు మళ్ళును, వాకిళ్లను దోమగూళ్ళు పడకిళ్లకు మళ్ళును, రాళ్ల తిళ్ళు ఒత్తిళ్ళు సహస్రముల్, రాళ్ల తిళ్ళు ఒత్తిళ్ళు సహస్రముల్, బయలుదేరిన వాడిలు చేరనట్టి ఆరళ్ళు సహించి భాగ్యనగరమ్ముననుండగా దమ్ముగావలెన్న రాశాను ఖచ్చితంగా. కళ్ళు నకళ్ళు నిప్పులకు. ఎవరన్నా మోటార్ సైకిల్ మీద బయటికి వెళ్ళండి, ఇంటికి వచ్చాక చూడండి, కళ్ళు నిప్పుల్లా ఉంటాయి, దుమ్ము బాగా పట్టేసి. కల్మష ధూమపు మెట్టి నీళ్ళు, మోటార్ సైకిల్ పొగ, బయట పొగ అన్నీ కలిసి మనం కల్మష ధూమం అంతా మన నెత్తి మీదే ఉంటుంది ఖచ్చితంగా. వాకిళ్ళను దోమగూళ్ళు, ప్రవహించిన మురిక్కారవుల కారణంగా ఇంటి ముందే దోమల గూళ్ళు పెట్టేస్తాయి. అవి రాత్రి అయ్యేసరికి మన శోభనం మందైతే వాటి శోభనం వాటిది, అవి లోపలికి వచ్చేస్తాయి. వాకిళ్ళను దోమగూళ్ళు పడకిళ్లకు మళ్ళును, అందుకని శుభ్రంగా లోపలికి వచ్చేస్తాయి, పడకెళ్లలోకి వస్తాయి. రాళ్ల తిళ్ళు, మనం తినే తిళ్ళన్నీ రాళ్లేనండి. ఎక్కువ టమోటా వాడుతున్నారు, గమనించండి. శాస్త్రం తెలిసి చెబుతున్నా, టమోటాలు ఎక్కువ తిన్న కొద్దీ బాగా రాళ్ళు పేరుకుంటాయి. వీలైనంత తగ్గించాలి. అన్నీ ఏదో దొరికింది కదా అని వాడేయకూడదు. టమోటాలు ఉల్లిపాయలు ఎక్కువ వాడుతున్నామంటే కడుపులో రాళ్ళు పేరుకుంటాయి. ఇది వరకు 4 రాళ్ళు వెనక వేసుకునేవాళ్ళు, ఇప్పుడు 4 రాళ్ళు గాలి బ్లాడర్లో వేసుకుంటున్నారు. వెనకెందుకని లోపల వేస్తున్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి 25 ఏళ్ల వాడికి కూడా రాళ్ళు పేరుకున్నాయి. డబ్బులు ఏం పేరుకోలేదు, ఇక్కడ రాళ్లే పేరుకున్నాయి. పైగా ఈ పేరుకున్న రాళ్ళు కారణంగా ఉన్న డబ్బులు కూడా పోతాయి. ఇది 4 రాళ్ళు వెనక వేసుకునేవారు ఇప్పుడు లోపల వేసుకుంటారు ఇక్కడ. ఎందుకండి?
ఐరన్ ఎక్కువగా ఉండేవి తినకూడదు, తింటే నీళ్లు తాగాలి. తినచ్చు, తప్పు లేదు, టమోటా కూడా తినచ్చు, నీళ్లు తాగాలి బాగా. ఇవాళ చాలా మందికి నీళ్లు తాగే అలవాటు లేదు. ప్రతి 2 గంటలకు ఒకసారి 2 గ్లాసులు నీళ్లు తాగాలి. మీరు టమోటా తిన్నా అరుస్తుంది, ఎనపగుళ్ళు తిన్నా అరుగుతాయి. నీళ్లు తాగితే ప్రయోజనం ఏమిటంటే అనేక రకాల దోషాలన్నీ రకరకాల రూపాల్లో బయటికి వెళ్ళిపోతాయి. నీకు అందవలసింది ఏదో అందుతుంది. ఇవాళ నీళ్లు తాగేది తక్కువ, తినేది కూడా సమయానికి తినరు, ఏదో తినడం ఇక్కడ.